ఈ వీడియోలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, స్టోరీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేయబడతాయి. సో సినిమా చూడాలనుకునే వాళ్ళు, సినిమా చూడబోతున్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడతో ఆపేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవగానే మనకి ఫస్ట్ తగిలే ఇన్స్పిరేషనల్ సీన్ కాదు, ఇది సాంగ్. ఒక్కసారి ప్లే చేయండి అమ్మా. ఎన్ని సినిమాల్లో చూడలేదు భయ్యా. బాలయ్య ఫస్ట్ హాఫ్ లో చాలా కామన్ మ్యాన్ గా, చాలా నార్మల్ గా ఉంటాడు. కాకపోతే మధ్య మధ్యలో మాత్రం బిల్డప్ షాట్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎక్కడో నుంచి ఎవడో ఒక క్యారెక్టర్ రావడం, నువ్వు ఎవరు అని అడగడం, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచి కొట్టేయడం, మన బాలయ్య స్లో మోషన్ లో నడుచుకుంటూ వెళ్ళడం, మన ఆడియన్స్ అందరిలోనూ యాంగ్జైటీ. ఏమైంది ఏమైంది, వాట్ హ్యాపెండ్, వేర్ ఇస్ ద సెకండ్ హాఫ్, ఎక్కడ సెకండ్ హాఫ్ లో బాలయ్య ఏమవుతాడు, ఎవరు బాలయ్య, ఎవరు, హూ ఈస్ హీ అని యాంగ్జైటీ. ఈ సినిమా ఇలాంటి సీన్లు బోల్డ్ ఉంటాయి భయ్యా. ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి సీన్ మనం ఎన్ని చూడలేదు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మన సోనల్ చౌహాన్ ని కాపాడడానికి బాలయ్య ఒక చిన్న ఫైట్ చేస్తాడు భయ్యా. ఈ ఫైట్ ఒక్కసారి మీరు అందరూ ఈక్వలైజర్ అని మన డెన్జిల్ వాషింగ్టన్ యాక్ట్ చేసిన సినిమా ఉంటుంది భయ్యా. ఆ సినిమా ఒక్కసారి ప్లే చేసుకొని ఆ సినిమాలో ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో. ఆ ఫైట్ సీన్ ఒకసారి చూడండి. ఆ సీన్ చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది భయ్యా. సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్, డైలాగ్ టు డైలాగ్, సేమ్ టు సేమ్ అలాగే ఆ సినిమాలో ఉన్న సీన్ లాగానే ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది భయ్యా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈక్వలైజర్ అని మన డెన్జిల్ వాషింగ్టన్ యాక్ట్ చేసిన సినిమా అనమాట. ఈక్వలైజర్ ఫైట్ సీన్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి యూట్యూబ్ లో టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఆ సీన్ చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ సీన్ చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంటర్వెల్ బిల్డప్ సీన్ లో మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు భయ్యా. అలా టెంపో డౌన్ అయిపోద్ది. అంటే బాలయ్యని ఎవరో కొట్టడాలు, బాలయ్యని తిట్టడాలు, బాలయ్యని ఎక్కడికో తీసుకెళ్లిపోవడాలు, చంపేస్తారేమో బాలయ్యని అని అనిపించడం. కానీ అలాంటి ఫ్రేమ్ నుంచి ఒక్కసారిగా బాలయ్య రియాక్ట్ అయ్యి ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే పక్క నుంచి ఎవరో ఒకళ్ళు, ఈయన ఎవరో తెలుసా, ఈయన ఇది, ఈయన అది, హీఈస్ ద హీరో, హీఈస్ ద హీ మ్యాన్, హీఈస్ ద వండర్ఫుల్ మ్యాన్, హీఈస్ ద వండర్ థండర్ అని చెప్పి అలా చెప్పడం. అప్పుడు సడన్ గా మన ధడేల్ అని చెప్పి ఇంటర్వెల్ సీక్వెన్స్ పడుతుంది. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ద లెజెండ్ అరైవ్స్ అని కానీ, డిక్టేటర్ స్టెప్స్ ఇన్ అని కానీ పడుతుంది అనమాట. అది కూడా మరి మన రొటీన్ సీన్ కదా భయ్యా. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక్కసారి అలా ఇంటర్వెల్ అయిపోగానే, సెకండ్ హాఫ్ లో ఫస్ట్ సీన్ అయిపోగానే వెంటనే లేట్ చేయకుండా ధడేల్ మన ఫ్లాష్ బ్యాక్ లో దూకేస్తారు భయ్యా. ఫ్లాష్ బ్యాక్ లో మన బాలయ్య క్యారెక్టర్ అలా ఇంట్రడ్యూస్ అవ్వగానే నెక్స్ట్ ఫ్రేమ్ లోనే మన టైటిల్ సాంగ్ పడిపోద్ది అనమాట. అంటే హీఈస్ ఎ లెజెండ్ లాగా ఇక్కడ డిక్టేటర్ సాంగ్ అనమాట. కాపీ కాదా మరి, ఇన్స్పిరేషన్ కాదా, ఏమన్నా దీన్ని? ఈ సినిమాలో ఒక కిడ్నాప్ సీన్ ఉంటది. ఆ కిడ్నాప్ సీన్ ఏంటంటే మన విలన్ మన హీరో ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తారు. అంటే మనం చాలా సినిమాల్లో ఇంతవరకు ఇలాంటి సీన్ చూడలేదు కదా భయ్యా. అంటే విలన్ మన హీరో ఫ్యామిలీని కిడ్నాప్ చేసినప్పుడు హీరో ఏం చేస్తాడు? దట్స్ అ వెరీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ కామన్ ఆడియన్ అనమాట. సో మన హీరో ఏం చేస్తాడు అనుకుంటున్నప్పుడు, ఇది మరి బాలయ్య సినిమా కాబట్టి మరి ఈ సీన్ కొత్తగా ఉండాలని ఊహించాడు కాబట్టి మన డైరెక్టర్ మన బాలయ్య ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ ద విలన్ కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కిడ్నాప్ చేస్తాడనమాట. అది మన బాలయ్య పవర్, మన క్రియేటివ్ సీన్ అనమాట. క్రియేటివ్ సీన్ ఇన్ దిస్ మూవీ అనమాట. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఒక సీన్ ఉంటుంది భయ్య. అదే మన నరసింహ సీన్. నరసింహలో మరి మన రజనీకాంత్ రమ్యకృష్ణ కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళిద్దరూ కాలు మీద కాలు వేసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకునే సీన్ అనమాట భయ్య. అలాంటి సీనే సిమిలర్ గా ఈ మూవీలో కూడా బాగా క్రియేటివ్ గా చూపిస్తాడు భయ్య. అది ఇన్స్పిరేషన్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో
లో బాలయ్య క్యారెక్టర్ బాగా పవర్ఫుల్ గా ఉన్నప్పుడు మరి బాలయ్య విలన్స్ ఇంటికి వెళ్ళి విలన్ కి చాలా భారీ డైలాగులు కొడుతూ మరి వార్నింగ్ ఇవ్వాలి కదా, మంచి డైలాగులు పడాలి కదా, అక్కడ మాస్క్ ఎక్కాలి కదా డైలాగులు. మరి ఇలాంటి సీన్ లో ఒక 2-3 ఉంటాయి భయ్య సెకండ్ హాఫ్ లో. మరి ఈ సీన్స్ ని మనం ఇన్స్పిరేషన్ అని కన్సిడర్ చేద్దాం భయ్య. అంటే మన సింహాలో చూసాము, మళ్ళీ మొన్న లయన్ లో చూసాం, అండ్ మళ్ళీ మన లెజెండ్ లో చూసాం, మళ్ళీ ఈ సినిమాలో కూడా చూస్తాం భయ్య ఇన్స్పైర్డ్ సీన్స్. ఇంకా సెకండ్ హాఫ్ లో మన సెకండ్ హీరోయిన్ ఉన్నప్పుడు మన సెకండ్ హీరోయిన్ విలన్స్ అటాక్ చేయడం, ఆ హీరోయిన్ చచ్చిపోతూ మన హీరోని చేతిలో చేసుకొని నాకు మాట ఇవ్వండి, ప్లీజ్ మూవ్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, మీరు దూరంగా ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి, మళ్ళీ వెనక్కి రావకండి, అప్పుడే మన ఫ్యామిలీ అంతా సేఫ్ గా ఉంటుందని ఒట్టించుకోవడం. మన బాలయ్య అంటే హూ ఎవర్ ద హీరో ఈజ్, మన బాలయ్య అలా వెళ్ళిపోవడం ఎక్కడికో అజ్ఞాతంలోకి అనేది ఒక సీన్ అన్నమాట భయ్య. మరి ఈ సీను మన ఫ్రెషా లేకపోతే మరి ఇన్స్పిరేషన్ అనేది, కాకపోతే భయ్య ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది భయ్యో. సెకండ్ హీరోయిన్ ని చంపేసినట్టే చంపేసి మళ్ళీ లాస్ట్ లో ఏ తూచ్ అంటారు భయ్య, అంటే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారనమాట. అది మరి కొంచెం క్రియేటివిటీ వాడాడు అనమాట ఇక్కడ మన డైరెక్టర్. ఇన్స్పిరేషన్ గా వేరే సీన్ తీసుకున్నా, ఈ సీన్ లో కొంచెం క్రియేటివిటీ వాడాడు అనమాట. అబ్బో ఇంకా క్లైమాక్స్ ఉంటది ఈ సినిమాలో, క్లైమాక్స్ ఉంటది అబ్బాబాబాబాబా భయ్య, ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ భయ్య. అంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే ఇంకా మరి సినిమాకి కన్క్లూజన్ ఇవ్వాలంటే మన హీరో ఏ స్టేజ్ లో ఉన్నా ఆ స్టేజ్ లో నుంచి ఆ ఫ్లాష్ బ్యాక్ లో వదిలేసిన విలన్స్ ని మళ్ళీ వెళ్ళి అటాక్ చేయాలి కదా భయ్య. సో హీ విల్ గో ఫ్రమ్ హియర్ బ్యాక్ టు ద వాట్ ఎవర్ ద స్టేట్ ఆర్ వాట్ ఎవర్ ద సిటీ ఆర్ వాట్ ఎవర్ ద కంట్రీ, అక్కడికి వెళ్ళి మిగిలిపోయిన ఆ బతికున్న విలన్స్ ని, ఫ్లాష్ బ్యాక్ లో బతికున్న విలన్స్ అందరినీ చంపేస్తాడు అనమాట. సో అంటే మన తెలుగు సినిమాల్లో ఇలాంటి సీన్ మరి కన్క్లూజన్ కి ఇలాంటి సీన్ ఇస్తేనే మరి క్లైమాక్స్ లాగా అవుతుంది కాబట్టి భయ్య ఈ సినిమాలో కూడా ఆ క్లైమాక్స్ ఇలాగే ఉంటది భయ్య. దట్ ఈస్ ద సీన్ అన్నమాట. సో ఈ 10 కామన్ సీన్స్ విన్న తర్వాత ఈ డిక్టేటర్ సినిమా ఎలా ఉందనేది నేను ప్రత్యేకంగా చెప్పేది భయ్య, మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉండాలి. ఇంక ఈ సినిమా గురించి ఎక్కువ మాడకుండా భయ్య ఇంకా కంక్లూడ్ చేద్దాం భయ్య. జై బాలయ్య, జై బాలయ్య.